అవును. రుణమాఫీ చేస్తే ₹1,00,000 డబ్బులు వస్తాయి, కానీ ₹1,00,000 పోయి 10,000 ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నాను. అవును. 0 వడ్డీ రుణాల కింద 5 ఏళ్లలో కలిపితే కనీసం 15-20 వేలు వస్తాయి. అదంతా తీసేసి 10,000 ఇవ్వడం ఏంటి అని లెక్కేసుకున్నారు కిందటిసారి. అవును. ఇప్పుడు అట్లాగే ఇక్కడున్న గ్రౌండ్ లెవెల్లో లెక్కల్లో కూడా చేయూత తీసేసి, అంటే ఇక్కడ చంద్రబాబు గారు చెప్పిన పథకాలు బాబు గారే ఇస్తారు కానీ జగన్ పథకాలు కొనసాగించడు కదా. అంతే కదా. అవును. ఆ లెక్కను చూసుకున్నప్పుడు కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, అట్లాగే చేయూత, వీటి లెక్కను చూసుకున్నప్పుడు వాళ్ళకి ఏడాదికి 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తున్నాయి. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్తున్నారు 1,500 రూపాయలు. ఇక్కడ మహిళల కాన్సెప్ట్ లో ఒకటి ఉంటది, అందరికీ రావడం కాదు, తనకి రావాలని కోరుకుంటుంటారు. ఇక్కడ ఎంతమంది ఉంటారని, ఒక ఇంట్లో ఒక భార్య భర్త, బిడ్డలు మైనర్లే అయ్యి ఉంటారు, మేజర్ అయ్యి ఉంటారు కదా. మేజర్ అయితే పెళ్లి చేసి పంపిస్తారు కదా. ఎస్పెషల్లీ ఈ పథకాలు ఎక్కడ ఉంటాయి, పేదలకు సంబంధించిన పథకాలు. పేదల్లో 16 నుంచినే పెళ్లిళ్ళకి రెడీ అయిపోతారు. మాక్సిమం నాకు తెలిసి ఒక 10% మాత్రమే పేదల్లో 18 దాటాక 25 లోపు ఇళ్లలో ఉండేవాళ్ళు ఒక 10% ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అసలు పెద్ద మనిషి అయినప్పటి నుంచినే పెళ్లిళ్ళ సంబంధాలు బిగిన్ చేసేస్తుంటారు.